స్వామీజీ నమస్కారం. నమస్కారం స్వామి మనకి చాతుర్మాస దీక్ష చాలా విశేషమైనది, మనకు దక్షిణాయనంలో మనకు వస్తుంది. ఈ చాతుర్మాస దీక్ష అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, స్వామీజీలు ఎలా జరుపుకుంటారు? అంటే విషయం అంటే మనము సుమారు ఒక 30 నిమిషాల నుంచి మాట్లాడుతున్న విషయాలన్నీ గమనించిన తర్వాత ప్రజలకి అంటే ఈ యొక్క దీక్షలు మీరన్న ఉత్తరాయణం తర్వాత దక్షిణాయనం, మన మునులు మన తపస్విలు ఈ నిర్ణయాలను మనకు ఎందుకు ఇచ్చారు అన్న ఒక విషయం నేను చెప్పి ఈ యొక్క మాసం యొక్క ప్రత్యేకతని వివరించే ఆలోచన చేస్తాను. విషయం ఏమిటంటే మిత్రమా, అంటే ఇప్పుడున్న యువతులకి అంటే ఇప్పుడున్న ప్రజలకి కూడా తెలియాల్సిన విషయం ఏమిటంటే 2 విభాగాలుగా విభజించడానికి గల ముఖ్య కారణం ఏమిటిది? సంక్రాంతి నుంచి జూలై నుంచి మళ్ళీ మనము జనవరి అని పెట్టుకున్న ఈ ఉత్తరాయణ దక్షిణాయనం. స్వామీజీ దీని గురించి మనం ఇప్పటికే చర్చించాం, మీరు కొత్త విషయాల్లోకి మళ్ళీ రండి ప్లీజ్. మీరు చెప్పిన విషయాల్లో చాలా కమ్యూనికేషన్ రావాలి మిత్రమా. మీరు ఇప్పుడు మనం చేస్తున్న పొరపాటు కూడా ఏంటంటే అసలు ఈ విషయాలు ఇప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనం అనేది చాలా మందికి తెలియకుండా మనము చాతుర్మాస దీక్షలు నియమాల నిబంధనలకి వెళ్తే ప్రజలు దీక్ష నియమాలని అసలు ఎందుకు పాటించాలో తెలియకుండానే పోవచ్చును. ఇప్పుడు చాతుర్మాస దీక్షలు చేస్తున్నారు అంటే 4 నెలలు దీక్షలు ఎందుకు చేస్తున్నారు, అసలు అంతరార్థము వేరే వారిని అడగండి మీరు, ఎందుకంటే నా సమయాన్ని కూడా మీరు ఆలోచిస్తారు కాబట్టి. వేరే అంటే మిగతా వేరే పండుగలు స్వామి మీరు రాకముందే కొంత చర్చ నడిచింది, ఇది చర్చించడం ఆల్రెడీ జరిగింది, అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళటం కంటే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నా. లేదు, నేను విషయం మీరు చెప్పిన దాంట్లో విన్న దాంట్లో మిత్రమా దక్షిణాయనము తర్వాత ఉత్తరాయణం గురించి వివరణ అంత పటిష్టంగా లేదు కాబట్టి నేను ఆలోచన చేశాను. ఇంకోటి ఏంటంటే విషయం మీరు అన్నట్టుగా ఇప్పుడు జరుగుతున్న ఈ దీక్షలు నియమాలు నిబంధనలని ప్రజలకు పరిపూర్ణంగా అందించకపోతే మీరు అడిగినట్టుగా దీక్షని ఎలా తీసుకుంటారు చెప్పండి ఒక మాట. మీరు అన్నట్టుగానే ఈ చతుర్నాయ దీక్షల గురించి నేను చెప్తాను ఇప్పుడు ఎందుకు పాటించాలి అనేది. ఆషాఢ ఏకాదశి తొలి ఏకాదశి నుంచి మొదలు మన వాళ్ళు ఎన్నో దీక్షలు నియమాలు నిబంధనలు పూర్వీకులు పీఠాధిపతులు మఠాధిపతులు యోగ సిద్ధులు ఇచ్చారు. వాటి యొక్క ప్రత్యేకతలు ఏమిటి అంటే శరీరానికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది అన్న విషయాలు మనం మాట్లాడినప్పుడు గరుడ పురాణం గురించి మాట్లాడినప్పుడు ఈ దీక్షలు నియమాలు మన ప్రజలకు ఎలాంటి శ్రేయస్సు అంటే దేని కొరకు ఈ విషయం. మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటున్నారు అని అంటే యోగ నిద్రలో తండ్రి ఎందుకు వెళ్ళాడు అన్న విషయాన్ని మనం ప్రజలకు తెలియకుండా నియమాలు లేకపోతే మీరన్న యోగక్షేమాలు చెప్తే ప్రజలని మనం మళ్ళీ కొన్ని విషయాలు అంతర్గతంగా వాళ్ళకి చెప్పనట్టే అవుతుంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఈ దీక్షల గురించి నేను చెప్పాలి అని అంటే మిత్రమా ప్రత్యేకత ఏమిటనంటే ఇందాక ఒక అమ్మ చెప్పినట్టుగా ఇందాక ఒక మిత్రుడు ఈ శరీరానికి సంబంధించిన విషయాలు దానివల్ల జరిగే ఆధ్యాత్మికమైన గురుబలాలు ఎందుకు వస్తాయి ఏమిటి అన్న విషయం. సూర్యరశ్మి శరీరానికి తాకకపోవడం వల్ల దీక్షలు నియమ నిబంధనలు పాటించాలనేది మునులు మనకు నిర్ణయించారు. దక్షిణాయనంలో మీరు బాగా గమనిస్తే సూర్యరశ్మి శరీరానికి తగలదు. ముఖ్యంగా మీరు గమనించాల్సిన ప్రశ్న అక్కడ. ఉత్తరాయణం అనంటే మీరు అన్నట్టుగా వేసవి కాలం తర్వాత ఎన్నో విషయాలను దాటుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ కాలం కంప్లీట్ గా వర్షాలకు సంబంధించింది మరియు చలికాలానికి సంబంధించింది కాబట్టి ఈ అంటే 4 మన దగ్గర 4 విధాలుగా ఎందుకు వివరించారు. ఇప్పుడు వినాయకుడి యొక్క పండుగ కానీ దసరా పండుగ కానీ నవరాత్రుల్లాగా చేసుకుంటారు, దాని అంతరార్థం. ఆ తర్వాత దీపావళి మరియు ఇంకా చిన్న పండుగలు ఒకరోజు చేసుకునే పండుగలు వస్తూ ఉంటాయి. అంటే ఇన్ని వివరించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే జగత్కారకుడు మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు భక్తులు నిజంగా నిజమైన దీక్షలని పాటిస్తున్నారా లేదా అనే ప్రశ్నని మునులు తపస్సులు తండ్రి ఒకరోజు మాత్రమే నిద్రిస్తాడు. ఇక్కడ మనకు 4 నెలలుగా పరిగణించబడుతుంది. ఆయన కేవలం ఒక రాత్రి మాత్రమే నిద్రిస్తాడు దైవ కాలానుకాలంగా. అంటే దైవ కాల అంటే అక్కడ రాసిన కాలం ప్రకారంగా 4 నెలలని ఇక్కడ ఒక రోజుగా పరిగణించినప్పుడు మిగతా రోజులు మనకి 4 నెలలు అంటే 6 నెలలుగా పరిగణిస్తాము. అందులో చతుర్మాసాలు 4 నెలలు మహావిష్ణువు కోసమే పరిగణిస్తారు. జగత్కారకుడు అంటే లయకారకుడు
పరమశివుడు వచ్చేసి సృష్టిని కాపాడడానికి ఉంటాడు అని అంటారు. ఒక రాత్రి సమయాన్ని మహావిష్ణువు ఇవ్వడం చేత మనము దీక్షలని పాటించాలి అని అన్న ఉద్దేశాన్ని మునులు మనకి ఎందుకు ఇచ్చారని అంటే, ఒకసారి శరీరం ఆరోగ్య పరిస్థితి కోల్పోతున్న సందర్భాన్ని ధూప దీప నైవేద్య మరియు ప్రకృతికి సంబంధించిన కొన్ని మైక్రో లెవెల్ ఆఫ్, అంటే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు వచ్చే కొన్ని అనారోగ్య సమస్యలన్నింటి దృష్టి రీత్యా మితిమీరిన ఆలోచనలు మాంసాహారమే కానీ లేకపోతే ఇంకేదైనా భోజనానికి సంబంధించిన కానీ అతిగా తినడం చేత జీర్ణశక్తి మీద లేకపోతే శరీరంలో కొన్నిటిపైన ప్రభావం చూపిస్తుందని చెప్పేసి నియమాలని మన పెద్దలు మనకు కుదిర్చారు. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఈ యొక్క దీక్షల గురించి అడిగారు కాబట్టి నా ప్రశ్న కేవలం దీక్షల గురించి మాత్రమే. దీని అంతరార్థం నేను కొంచెం ఒక 15 నిమిషాలు లేట్ జాయిన్ అయినాను, లేదంటే మొదటి నుంచి వివరించేవాడిని. ఈ దీక్షల యొక్క ప్రత్యేకత ఏంటంటే మానవ శరీరాన్ని పరమాత్ముడి యొక్క చరణాలకి పరమాత్ముడు యోగ నిద్రలో ఉన్నప్పుడు వెళ్ళడము. అంటే ఆయన ఉన్నప్పుడు మీరైనా ఆలోచించండి, మీరు ఉన్నప్పుడు మీరు మానిటరింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అని అంటే అది వేరు. కానీ తండ్రి యోగ నిద్రలో ఉన్నప్పుడు భక్తులందరూ కూడా తండ్రి ఉన్నాడని నమ్ముతూ పూజలని పురస్కారాలని తర్వాత ఇంకేదైనా కార్యక్రమాలని ఆధ్యాత్మికంగా చేయడమే ఈ యొక్క 4 మాసాల యొక్క ప్రత్యేకమైన పూజల అంతరార్థం మిత్రమా.